బ్రేకింగ్ న్యూస్ తిరువూరు వ్యవహారం ముదిరిందని చెప్పాలి. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన ఘటనపై స్పందించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అయితే ఎంపీ కేసినేని చిన్ని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా చిన్ని కార్యాలయం నుంచి మనుషులను పంపి తనను చంపేందుకు కుట్ర జరిగిందంటూ ఆరోపించారు. తనపై దాడి చేస్తారనే సమాచారం నిఘా వర్గాల ద్వారా తన గన్మెన్కు వచ్చిందన్నారు. తనకు ఎందుకు భద్రత కల్పించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తనను అవమానిస్తే సహిస్తానంటూ తన జాతిని అవమానిస్తే మాత్రం తెగిస్తాను అంటున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. తనపై వ్యక్తిగత కక్షలతో దాడులు చేయాలని ప్రయత్నిస్తే దేనికి భయపడబోనన్నారు. తిరువూరు ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తానంటూ చెప్పారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు డెసిషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తనపై చేస్తున్న కుట్రలపై విచారణ చేయాలని లోకేష్కి, హోంమంత్రి అనితకి విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం పెట్టారంటూ మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లేకుండా ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. తిరువూరు వివాదం మరింతగా ముదిరిపోయింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ లాగా మారిపోయింది. తనకు కేసినేని చిన్ని ఎంపీ నుంచి ప్రాణహాని ఉంది అంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. సో హోంమంత్రి అనితకు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా రిక్వెస్ట్ చేశారు. నిఘా వర్గాల నుంచి ఏం జరుగుతుందో తెలుసుకోండి అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో రిక్వెస్ట్ చేశారు. సో నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకోండి, నాకు ప్రాణహాని ఉంది, ఎంపీ కేసినేని చిన్ని నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో వెల్లడించినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదం పైన సో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తుందా? నేరుగా వాళ్ళిద్దరిని పిలిపించి ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? నిన్న ప్రెస్ మీట్లో మరి ఆయన అప్పీల్ కూడా చేశారు. సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, హోంమంత్రి అనితకి, తర్వాత మంత్రి లోకేష్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు, నాకు ప్రాణహాని ఉంది ఎంపీ చిన్ని దగ్గర నుంచి అని. పార్టీ అధిష్టానం తరపున అయితే ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు మొన్న అసెంబ్లీ మీడియా లాబీలో చాలా క్లియర్గా చెప్పారు. ఇక పిలిచి మాట్లాడేది లేదు అని క్లారిటీగా చెప్పారు. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, చాలాసార్లు మాట్లాడాం కాబట్టి ఇక పిలిచేది లేదంటూ అధిష్టానం చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్ కూడా నిన్న ఓపెన్ అయిపోయారు. ఇక దేనికైనా సిద్ధం అనే విధంగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నాను, ఎంపీ కేసినేని చిన్ని వ్యవహారం మీద ఓపికగాను, ఇక ఓపిక నశించింది, చంద్రబాబు డెసిషన్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కొలికపూడి కూడా నిన్న మాట్లాడిన నేపథ్యంలో ఇక డూ ఆర్ డైకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేస్తుందని ఒక సస్పెన్స్ అనేది కనబడుతుంది. పార్టీ అధిష్టానం కొలికపూడి మీద చర్యలు తీసుకోవాలంటే ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేని ఈ టైంలో సస్పెండ్ చేయడం ద్వారా అది ఇబ్బందికర పరిస్థితిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేదనేది మనకంతున్న సమాచారం. మరోవైపు తిరువూరు నియోజకవర్గంలో అక్కడ సోషల్ మీడియా వేదికగా నిన్న మొన్న నుంచి ఒక ప్రచారం నడుస్తుంది. తిరువూరుకి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా కొలికపూడికి ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. అంటే అధిష్టానం కొలికపూడిని సస్పెండ్ చేస్తుంది కాబట్టి అక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్న ఒక ప్రచారాన్ని తీసుకొస్తుంది. కానీ అధిష్టానం మాత్రం అతని మీద అంటే కొలికపూడి మీద వెయిట్ వేయడానికి సిద్ధంగా లేదనేది ప్రస్తుతం మనకంతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగినటువంటి ఆ పట్టు వస్త్రాలకు సంబంధించిన ఇష్యూ మీద కొలికపూడి చాలా స్పష్టంగా చెప్పారు. కేసినేని నాని నుండి ఆయన వర్గం నుండి తనకు ప్రాణహాని ఉంది, తన భద్రతకు ముప్పు ఉందంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు తన మీద దాడి చేసి చంపడానికి ప్లాన్ చేశారు, రెక్కి నిర్వహించారు, కరెంటు కూడా లేకుండా చేశారంటూ నిన్న కొలికపూడి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేసినేని చిన్ని మాత్రం ఈ వ్యవహారం మీద మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తాను నియోజకవర్గంలో ఉంటాను, తన నియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీలు లేదంటూ చాలా క్లియర్గా కొలికపూడి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కేవలం తిరువూరును టార్గెట్ చేస్తున్నారు, మిగతా 174 నియోజకవర్గాల్లో టీడీపీ కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు ఇదే విధంగా వేలు పెడుతున్నారా అంటూ నేరుగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గం తిరువూరు అంటే గతంలో ఎవరికి తెలిసేది కాదు, కానీ ఈరోజు తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాను, కావాలని తనని టార్గెట్ చేస్తున్నారంటూ కొలికపూడి చెప్తున్నారు. హోంమంత్రి అనిత, నారా లోకేష్ ఖచ్చితంగా తనకి రక్షణ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొలికపూడి అయితే డిమాండ్ చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. తిరువూరులో ఎమ్మెల్యే ఎంపీల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది.
సో తనకు ప్రాణహాని ఉంది, ఎంపీ చిన్ని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నిన్న సంచలనంగా ఆరోపించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. సో దీనిపైన నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకోండి అంటూ సీఎం చంద్రబాబు కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. బట్ చంద్రబాబు నుంచి తర్వాత మంత్రి నారా లోకేష్ నుంచి ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మరి ఇద్దరిని పిలిపించి మాట్లాడతారా, లేదంటే ఇది ఎంతవరకు దారి తీస్తుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది ఏపీ రాజకీయం.